మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి ఫయాజుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశ స్వతంత్రం సాధించడంలో పోరాడిన పార్టీగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎందరో అధినేతలు ప్రాణాలను తెగించి ప్రాణాలర్పించి భారతదేశాన్ని రక్షించారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్తలు కృషి చేయాలని మండల స్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా కృషి చేయాలని కోరారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఆదరించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రిక్కుల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకొని 139 సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారికి పేరు పేరున జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, దేశాన్ని స్వతంత్రం తెచ్చింది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉన్నది. వారు ప్రాణాలు తెగించి ప్రాణాలు ఇచ్చి ఈ దేశాన్ని కాపాడుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేతలు మనం చూసినాం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ టీం కోరుతూ మరి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆవిర్భావ సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన శుభ సందర్భంగా 6 గ్యారెంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మరి చెన్నూరు నియోజకవర్గం వివేక్ వెంకటస్వామి గారు ఈ ఎమ్మెల్యేగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే రోజు ఈరోజు. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మా జైపూర్ మండల ప్రజలకు కూడా మేము కోరుకునేది ఒకటే, మీ గ్రామంలో గ్రామ సభ ఉంది. ఆ గ్రామ సభలో మీ ప్రతి సమస్యను మీ ప్రభుత్వం నుంచి వచ్చే మరి ఇచ్చిన గ్యారెంటీలను మీరు మీ ఇంటికి తీసుకొని రావాలంటే మీకు లెటర్, మీకు పాంప్లెట్ పంపించడం జరిగింది. ఆ పాంప్లెట్ పూర్తి చేసి అధికారులు ప్రతి గ్రామ సభలో అక్కడ ఒక 8 నుంచి 5 టేబుల్ దాకా ఉంటాయి. ఖచ్చితంగా ఆ టేబుల్ దగ్గర మీ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అతి త్వరలో ఆ పథకాలు మీ ఇంటికి చేరుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా మీకు అండకుంటాం. ఇక్కడ గ్రామ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తల ముందు అందరం ఈరోజు మా పార్టీ ఆవిర్భావ శుభ సందర్భంగా ప్రజలకందరికీ దగ్గరగా ఉండి ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సైనికులని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భవించడానికి ఇలా జైపూర్ మండల నాయకులందరం, జిల్లా నాయకులు, గ్రామస్థ నాయకులు, మండల నాయకులు అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు జరిగే గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులమందరం, కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలు, అభిమానులందరం ప్రజలకు దగ్గర ఉండి ఎలాంటి సమస్య లేకుండా అవ్వలకు అక్కలకు అందరికీ దగ్గర ఉండి వాళ్ళ అర్జీలు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ముఖ్యంగా ముందు వరుసలో